నమస్తే. వెల్కమ్ టు వైఎస్ టీవీ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీలకు సమీపంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఇటీవల ఆ యొక్క పంచాయతీలు అన్నీ కూడా మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. ఆ యొక్క విలీనం కాబడినటువంటి గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం చాలా సమస్యలతో సతమతమవుతున్నాయి పల్లెల్లో అభివృద్ధి లేక కుంటుపడుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఉపాధి లేక ఊరు బాగుపడటం లేదు. అటు జనాలు కూడా వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అన్నట్టుగా ప్రధానంగా ఈ యొక్క విలీన గ్రామ పంచాయతీల మీద చర్చ అయితే జరుగుతున్నట్టు మనకు వార్తలైతే వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామాల వెధలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనము వివరాలు అయితే తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా ఈ యొక్క విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇటీవల కూడా ఒక వ్యక్తి కోర్టులో పిల్లు వేయడం కూడా జరిగింది అన్నట్టు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది అసలు ఏంటి అనేది కూడా ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వార్తలు కూడా మీ ముందుకు వీడియో రూపంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, మాకు కూడా కొంత ప్రోత్సాహకరం కూడా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇక వీడియోలోకి వెళ్దాం. అయితే ప్రధానంగా ఈరోజు ఈనాడు పత్రికలో ఈ ఉపాధి సంబంధించి కూడా విలీన గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి పల్లెలు అని చెప్పేసి కూడా, విలీన గ్రామాలు అని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడొచ్చు, ఉపాధి లేదు, ఊరు బాగుపడదు, నిధులు రాక సాగని అభివృద్ధి పనులు, పట్టణాల్లో విలీనమైనటువంటి గ్రామాల వ్యధలు. ఇక్కడ చూడొచ్చు, 6 ఏళ్ల కిందట పురపాలికల్లో విలీనమైనటువంటి పంచాయతీలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నాయి. గతంలో పంచాయతీలుగా ఉన్నప్పుడు అభివృద్ధి నిధులు ఏటా వస్తుండేవి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తున్నాయి. తాగునీటి సమస్యను సైతం ఎవరూ పట్టించుకోవటం లేదని విలీన గ్రామాల ప్రజలు చెబుతున్నారు. బల్దియాలో విలీనం తర్వాత పంచాయతీలో అప్పటి వరకు చేసినటువంటి ఉపాధి హామీ పథకం కూడా రద్దయి కూలీలు చాలా వరకు కూడా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పట్టణాల్లో దాని స్థానాన్నే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో రుణాలిచ్చి స్వయం ఉపాధికి కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో పేదలకు అందటం లేదు. భూమి లేని నిరుపేదలకు నెలకు 1000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సైతం ఈ యొక్క విలీన గ్రామాల ప్రజలు అనర్హులు. దీంతో కూడా అటు ఉపాధి లేదు, ఇటు ప్రభుత్వం నుంచి కూడా వచ్చే ఆర్థిక సహాయం కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఈ యొక్క విలీన గ్రామ పంచాయతీలో ఉన్నట్టు ఇక్కడ వార్త ద్వారా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, నిరుపేదలకు, భూమి లేని నిరుపేదలకు నెలకు 1000 రూపాయల చొప్పున అందించేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సైతం విలీన గ్రామాల ప్రజలు అనర్హులు. ఇది గ్రామీణ ప్రాంతాల వారికేనని సర్కారు ప్రకటించింది. 2018లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 119గా ఉన్నటువంటి పురపాలక మున్సిపాలిటీలను 142గా విస్తరించింది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఆ విస్తరించిన క్రమంలోనే పరిపాలన సౌలభ్యం కోసం అప్పట్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 23 నగరపాలికల్లో సమీపంలో ఉన్నటువంటి 94 పంచాయతీలను విలీనం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరో 15 పట్టణ స్థానిక సంస్థలను కూడా కొత్తగా ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో పురపాలిక, నగరపాలికలు 157కు చేరాయి. పంచాయతీల నుంచి బల్దియాలో విలీనం కావటంతో ఈ యొక్క గ్రామాలు వార్డులుగా రూపాంతరం చెందాయి. పెరిగినటువంటి పన్నులు, ధృవీకరణ పత్రాల జారీలో జాప్యం, తాగునీటి ఎద్దడి సైతం విలీన గ్రామాల్లో ప్రధాన సమస్యగా మారిందన్నట్టు. అంటే ప్రధానంగా ఈ విలీన గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలవడంతో ఇప్పుడు పంచాయతీలుగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో కలవడంతో ఆ యొక్క పంచాయతీలు ఏ విధంగా మారాయి, వార్డులుగా మారిపోయాయి. మరి పెరిగినటువంటి పన్నులు కూడా ఇప్పుడు గ్రామ స్థాయిలో తక్కువ ఉంటుంది, మరి తక్కువగా ఉండొచ్చు. ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చేసరికి పన్నులు పెరిగాయి అన్నట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ధృవీకరణ పత్రాల జారీలో కూడా జాప్యం జరుగుతుండటం, అదేవిధంగా తాగునీటి ఎద్దడి సైతం విలీన గ్రామాల్లో ప్రధాన సమస్యగా మారింది. నర్సంపేట మండలంలోని కమలాపూర్, ద్వారకాపేటల్లో 4 ఏళ్ల కిందట మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయగా తాగునీరు నిత్యం రాకపోవడంతో అవి నామమాత్రంగా మిగిలాయి. జనన మరణ
ధృవీకరణ పత్రాలు ఇతరత్రా పనులకు నెలల పాటు తిరగాల్సి వస్తుందని చెప్పి విలీన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీతో పోల్చితే పురపాలికల్లో పన్నులు అధికంగా ఉంటున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళ గోడును కూడా వెళ్ళబోసుకుంటున్నట్టు ఇక్కడ చూడొచ్చు. తనకు కమలాపూర్ పంచాయతీగా ఉన్నప్పుడు ఏటా 612 రూపాయలు వస్తే ప్రస్తుతం 1423 చెల్లించానని స్థానికుడు నరసింహ వెల్లడించాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక విలీన గ్రామ పంచాయతీలో పంచాయతీ ఉన్నప్పుడు అంటే పన్నులు ఏవైతే చెల్లిస్తారు కదా, గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడేమో 612 రూపాయలు చెల్లించాడంట. అదే మున్సిపాలిటీలో ఆ గ్రామ పంచాయతీ విలీనం కాగానే మున్సిపాలిటీలో అయిపోతుంది కదా, వార్డుగా మారుతుంది. అప్పుడు పన్ను మరి దాదాపుగా 600కు ఇక్కడ 1423 రూపాయలు, ఇప్పుడు విలీనమైన తర్వాత 1423 రూపాయలు చెల్లిస్తున్నాడంట. మరి దానికి దీనికి పన్ను పెరిగినట్టే కదా. సో ఈ విధంగా కూడా అక్కడ ఒక విలీన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఎవరైతే ఉంటారో స్థానికుడు ఈ విధంగా వాపోయినట్టయితే ఇక్కడ వార్త ద్వారా అయితే మనకు ఇవ్వటం జరిగింది. అతని పేరు నరసింహ అని చెప్పేసి కూడా ఇక్కడ వెల్లడించినట్టు ఇక్కడ చూడొచ్చు. పట్టణాల్లోని పేదలకు ముఖ్యంగా విలీన గ్రామాల వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించి ఆ ప్రాంతాల అభివృద్ధికి ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నటువంటి డిమాండ్లు కూడా ఈ యొక్క విలీన గ్రామ పంచాయతీల నుంచి పలు సంస్థల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ విలీన గ్రామాల ప్రజల నుంచి కానీ డిమాండ్లు అయితే వినిపిస్తున్నట్టుగా అయితే ఇక్కడ వార్త ద్వారా ప్రధానంగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ చూడొచ్చు కామారెడ్డి బల్దియాలో విలీనమైనటువంటి ఇల్ఫీపురా, ఇది ఇక్కడ చూడండి శిథిలావస్థకు చేరినటువంటి మురుగు కాల్వలు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చిత్రంలో కూడా మనము చూడొచ్చు. అంటే ఇది ఒక్కటనే కాదు, ఇక్కడ కూడా చూడండి వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలికలో 2018లో విలీనమైనటువంటి కమలాపూర్ గ్రామం ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రామము కమలాపూర్ గ్రామము అన్నట్టు ఇక్కడ చూడొచ్చు. జనాభా 1500 ఉంటుందంట. పంచాయతీగా ఉన్నప్పుడు ఉపాధి హామీ ద్వారా నిత్యం పని దొరికేది. జాబ్ కార్డు ఉన్నటువంటి 600 మంది నెలకు 4000 చొప్పున సంపాదించేవారు. పురపాలికలో విలీనం కావడంతో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం అనేది రద్దయింది. దీంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి గ్రామస్తులు తెలిపారు. మిషన్ భగీరథ తాగునీరు సైతం కూడా వారంలో 1-2 రోజులే వస్తుందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నట్టుగా ఇక్కడ వార్తలు అయితే ప్రధానంగా చూడొచ్చు. అయితే ఇక్కడ పంచాయతీగా ఉన్నప్పుడే మేలుగా ఉండేది, కనీసం గ్రామంలో ఉపాధి హామీ పనులన్నా దొరికేది. ఇప్పుడు మున్సిపాలిటీలో కలిపేయటంతో ఈ యొక్క ఉపాధి కల్పించేటువంటి ఉపాధి పథకం కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో అమలు లేకపోవడంతో అప్పటి వరకు ఉపాధి హామీలో పనిచేసి ఉపాధి పొందినటువంటి గ్రామాల ప్రజలు ఈ ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ విలీనమైన తర్వాత ఉపాధి హామీ పథకం అనేది రద్దయింది. దాంతో అప్పటి వరకు ఉపాధి హామీలో పనులు చేసినటువంటి ప్రజలు ఇప్పుడు విలీనమైన తర్వాత ఉపాధి కోసము వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ గ్రామాల్లోని విలీన గ్రామ పంచాయతీల ప్రజలైతే వారి యొక్క సమస్యల పట్ల వాపోతున్నట్టుగా ఇక్కడ ప్రధానంగా వార్త చూడొచ్చు. ఇక్కడ మీరు ఇందాక చూసాం కదా, వరంగల్ జిల్లానంట నర్సంపేట పురపాలికలో 2018లో విలీనమైంది కమలాపూర్ గ్రామం. 1500 ఉంటుంది అక్కడ జనాభా. మరి అక్కడ జాబ్ కార్డు ఉన్నటువంటి 600 మంది కూడా నెలకు 4000 చొప్పున సంపాదించేవారంట. మరి ఇప్పుడు విలీనం అయిపోవడంతో ఉపాధి హామీ పథకం రద్దయింది కదా, వాళ్ళకు ఉపాధి కోల్పోయారు వాళ్ళందరూ కూడా. నాట్ ఓన్లీ ఇక్కడ వరంగల్ జిల్లా నర్సంపేట పురపాలికలో విలీనమైనటువంటి కమలాపూర్ గ్రామం మాత్రమే కాదు, దాదాపుగా ఏదైతే మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటి కూడా దాదాపుగా 8 లక్షల వరకు ఉండొచ్చు. ఆ గ్రామాల్లో కూడా కూలి చేసే పనులు కూడా వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అంతెందుకు, ఇప్పుడు ఉదాహరణకు ఒకటి మనం చూసుకున్నట్లయితే వాస్తవానికి ఉపాధి హామీ పథకం ద్వారా నెలకు 4000 రూపాయలు వచ్చాయి అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చదువుకున్నాం కదా. ప్రస్తుతం ఒకసారి ఈ యొక్క ప్రభుత్వం కూడా ఒక అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది అన్నట్టు. ఏంటి అని చెప్పేసి అనంటే ఈ యొక్క ఉపాధి ఇందిరమ్మ ఆత్మీయ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనేది అమలు చేస్తుంది కదా. మరి ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కూడా విలీన గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో ఉండటంతో మున్సిపాలిటీలో ఉపాధి హామీ పథకం లేదు కాబట్టి ఆ గ్రామాలకు వర్తించకూడదు అని చెప్పేసి ఇది గ్రామీణ ప్రాంతాల వారికే అని చెప్పేసి సర్కారు ప్రకటించింది. దీంతో ఈ యొక్క విలీన గ్రామ పంచాయతీలో అప్పటి వరకు ఉపాధి హామీ పనులు చేసినటువంటి వాళ్ళు కూడా ఉపాధి కోల్పోయి మళ్ళీ వలసలు పోయేటువంటి పరిస్థితి అనేది రావటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే
మనము ఇటీవల కూడా ఒక వ్యక్తి మనకున్న సమాచారం మేరకు నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దీని మీద ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అనేది గ్రామీణ ప్రాంతానికి ఎందుకు పరిమితం చేశారు, మరి మున్సిపాలిటీలో కూడా ఈ యొక్క భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారు కదా, మరి ఈ యొక్క పథకాన్ని అందరికీ వర్తింపజేయాలి కదా అని చెప్పేసి ఎందుకు అని చెప్పి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది కోర్టులో ఒక వ్యక్తి వేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా ఒక వార్త మనం చూద్దాం. అది లాస్ట్ అంటే ఎప్పుడు జనవరి 28వ తారీఖున ఈ యొక్క వార్త అనేది రావటం జరిగింది. దానికి సంబంధించి కూడా మనము ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూద్దాం. అయితే ఇక్కడ చూసినట్టయితే ఒక వ్యక్తి కోర్టులో ప్రజా ప్రయోజనం వేశారు అని చెప్పేసి అన్నాం కదా, ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఉంది. నమస్తే తెలంగాణలో ఈ యొక్క వార్త రావడం జరిగింది. జనవరి 27వ తేదీన ఈ యొక్క వార్త అనేది ప్రధానంగా ఇవ్వడం జరిగినట్టుంది. ఒకసారి చూద్దాం. గ్రామాల్లోని వారే రైతు కూలీల, మున్సిపాలిటీలో ఉండే వారిపై వివక్ష ఎందుకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఎవరు రైతు కూలీనో ఎవరు కాదో ఎట్లా తేలుస్తారు? 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మంది కూలీలు 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినట్టుగా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మరి ఇప్పటి వరకు అయితే మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది అనేది మనకు ప్రస్తుతానికైతే సమాచారం లేదు. అయితే మరి ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇక్కడ చూడండి. రైతు కూలీలకు నిర్వచనం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారే రైతు కూలీల, మున్సిపాలిటీల పరిధిలో ఉండేటువంటి వారు కాదా అని నిలదీసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు తీరుపై దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టినటువంటి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. మున్సిపాలిటీల్లోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఎందుకు వర్తింపచేయడం లేదని చెప్పి ప్రశ్నించింది. ఈ నెల 26న ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం మున్సిపాలిటీల్లోని కూలీలకు కూడా వర్తింపజేసే వ్యవహారంపై 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకొని తెలియజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించినట్టయితే ఇక్కడ వార్త ద్వారా ఆ రోజు వచ్చినటువంటి వార్తలో ఇక్కడ మనం చూడొచ్చు. అయితే వాస్తవానికి ఉపాధి విలీన మున్సిపాలిటీలో సమీపంగా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే మున్సిపాలిటీలో విలీనమయ్యాయో ఆ యొక్క మున్సిపాలిటీలో కూడా భూమి లేనటువంటి నిరుపేదలు కూడా ఉన్నారు. మరి నిరుపేదలకు వాళ్ళు కూలీలు కారా? మరి ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? దీని మీద వర్తింపజేసేటువంటి వ్యవహారం మీద 4 వారాల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్టయితే మనకు ఇక్కడ గతంలో జనవరి 27వ తేదీన ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి 4 వారాలంటే ఇప్పటికీ ఆ యొక్క సమయం అయితే అయిపోయింది. కానీ మరి దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి సమాచారం అయితే మన వద్ద లేదు. మనము పూర్తిగా కూడా వివరాలు అయితే దీనికి సంబంధించి మరో వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే, గ్రామీణ ప్రాంతాల్లో అంటే విలీన గ్రామాల మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీల్లో ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాయి అని చెప్పేసి తెలియజేయడం కోసమే దాని మీద ఒక వ్యక్తి అంటే ఇటీవల ప్రభుత్వం కూడా తీసుకొచ్చినటువంటి పథకం కూడా అక్కడ అమలు కాకపోవడంతో ఒక వ్యక్తి హైకోర్టులో పిల్ వేయడంతో ఈ విధమైనటువంటి ప్రభుత్వాన్ని ఈ విధంగా హైకోర్టు ప్రశ్నించినట్టుగా మేము తెలియజేయాలని చెప్పేసి ఒక ఇది వార్త అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఉపాధి లేదు ఊరు బాగుపడదు అంటే ఈ విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఇక్కడ మీరు చూడొచ్చు 2018లో 119గా ఉన్నాయి, 142, ఆ తర్వాత మళ్ళా ఇక్కడ ఒక 15 ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీలు మొత్తం 94 పంచాయతీలను కొత్తగా సమీప మున్సిపాలిటీలో ఇవి కలపడం జరిగింది అని చెప్పేసి ఇవన్నీ గ్రామ పంచాయతీల్లో కూడా దాదాపు 8 లక్షల మంది కూడా ఇట్లాంటి భూమి లేనటువంటి నిరుపేదలు కూడా ఉంటారు, ఉపాధి లేనటువంటి పరిస్థితి. అటు ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకునే అంశం కూడా ఇదే అన్నట్టు. గ్రామాల్లో ఉపాధి హామీ లేదు, విలీనమైనటువంటి గ్రామాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. విలీనమైన మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం లేకపోవడంతో కూడా ఒక విధంగా ఉపాధి ఉండటం లేదు పని చేయాలనుకున్నటువంటి వారికి. అదేవిధంగా ఊరు బాగుపడడం లేదు. ఊరు ఎట్లా బాగుపడుతుంది? గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కొన్ని నిధులు వచ్చేవి, దాంతో అభివృద్ధి పనులు కూడా జరగడానికి అవకాశం ఉండేది. కానీ ఈ విలీనం కాబడినటువంటి గ్రామ పంచాయతీల్లో అటు నిధులు రాక పనులు కుంటుపడుతున్నాయి అన్నట్టు, ఎట్లాంటి అభివృద్ధి పనులు కూడా జరగటం లేదు. దీంతో విలీనమైనటువంటి గ్రామాల పరిస్థితి చాలా దయనీయంగా దీన ఇక్కడ పరిస్థితి అయితే మనకు
తెలియజేసేందుకే ఈ వార్తలో మనకు ప్రధానంగా ఇవ్వటం జరిగిందన్నట్టు. ప్రధానంగా ఇప్పుడు మనం చూసాం గదా! ఉపాధి గ్రామాల్లో ఈ మున్సిపాలిటీల్లో ఏదైతే పంచాయతీలను విలీనం చేశారో, ఆ పంచాయతీలకు సంబంధించి మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం. ఆయా పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అనేది అమలు జరగటం లేదు ఒకటి. దాంతో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వలస వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మళ్ళీ వచ్చింది అని చెప్పేసి ఒకటి. రెండోదేంటి అనంటే ఆయా గ్రామాలకు గూడా నిధులనేటియి రావటం లేదు. నిధులొస్తే ఎట్లనో ఒక విధంగా డ్రైనేజీ వ్యవస్థను మంచి చేసుకోవటం, లేదంటే రోడ్ల నిర్మాణం చేసుకోవటం, లేదంటే తాగునీటి వసతి కల్పించుకోవటం, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నిధులే రాకపోవటంతో చేయటువంటి నేను ఇటీవల అంటే నిన్న మొన్న ఒక పేపర్‌లో ఒక వార్త గూడా చూడడం జరిగింది. అదేంటి అనంటే గ్రామాలకు నిధులు రాకపోవటంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళే సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని కొన్ని పనులైతే చేయడం జరుగుతుంది. అప్పులు తీసుకొచ్చి ఆ యొక్క పనులు చేయడం జరుగుతుంది. అభివృద్ధి పనులు గానీ, మౌలిక సదుపాయాలకు అని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర వార్త విన్నాను. సో, ప్రస్తుతము గ్రామ పంచాయతీలోనే గాదు, మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలు గూడా నిధులు రాక గూడా అభివృద్ధి పనులనేది సాగటం లేదు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళైతే ఉపాధి హామీ పథకం అమలవుతుంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో కొన్ని పనులు ఉపాధి హామీ పథకం కింద పనులకు వెళ్ళడం జరుగుతుంది, కొన్ని డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు. కానీ ఇట్లా మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామాల పరిస్థితి ఆ విధంగా లేదు. అప్పటి వరకు ఉపాధి హామీ పనులు చేసుకొని బతికినటువంటి గ్రామాల ప్రజలు ఆ పంచాయతీలు మున్సిపాలిటీలో కలపడంతో ఉపాధి హామీ పథకం అనేది అక్కడ రద్దయింది. దాంతో అప్పటి వరకు ఉపాధి హామీ పనులు చేసినటువంటి గ్రామాల ప్రజలు, కూలీలు ఇక చేసేదేమీ లేక గ్రామాల్లో బతికే పరిస్థితి లేకుండా కూడా వలస వెళ్ళేటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది అనే విధంగా ఇక్కడ వార్తలో మనకు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నాం కదా. సో, ఏదో ఒక విధంగా మరి ఆ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కిందనైనా ఈ యొక్క కూలీలకు ఆ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా హైకోర్టులో ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ విధంగా ప్రభుత్వం కూడా ఆలోచించి మున్సిపాలిటీల్లో కూడా ఎవరైతే భూమి లేనటువంటి నిరుపేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేసే విధంగా కూడా ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఈ యొక్క విలీన గ్రామ పంచాయతీల ప్రజలు ఎవరైతే మున్సిపాలిటీలో విలీనమైనాయి కదా గ్రామ పంచాయతీలు, ఆ యొక్క గ్రామాల ప్రజలు కోరుతున్నారన్నట్టు. ఉపాధి కల్పించండి మహాప్రభో అని చెప్పేసి వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. ఉపాధి హామీ పథకం అనేది ఎట్లాగో లేదు, మరి ఆ పథకాన్ని తీసివేయడం వల్ల మేము ఉపాధి కోల్పోయాము, కనీసం గ్రామ పంచాయతీగా ఉండింటేనన్నా బాగుండేదేమో, మాకు ఉపాధి హామీ పథకంలో పని దొరికేది, దాని ద్వారా మేము 4 డబ్బులు సంపాదించుకునే వాళ్ళము అని చెప్పేసి వాపోతున్నారు అన్నట్టు. మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ఉపాధి హామీ పథకం రద్దయింది. ఇట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అది గ్రామాలకే వర్తిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడ ఉపాధి పొందలేక ఇక్కడ గ్రామ పంచాయతీకి నిధులు రాక కూడా గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్రామాలు అభివృద్ధి చెందడం లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా గ్రామాలను వదిలి వలస వెళ్ళేటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది అని చెప్పేసి ఈ యొక్క మున్సిపాలిటీల్లో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సమస్యల మీద, వారి యొక్క సమస్యల పట్ల, వారి యొక్క గ్రామాల్లో అభివృద్ధి పనుల మీద ఈ విధంగా ఉంది అని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రస్తుతం అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు గ్రామాల ప్రజలు వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి ఈ వార్త ద్వారా అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది అన్నట్టు. ఏది ఏమైనా ప్రభుత్వం కూడా వారికి విలీన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీల్లో ఆయా గ్రామ పంచాయతీలకు ఒక ఉపాధి మార్గాన్ని మెప్మా కింద ఒక సంస్థ అయితే ఉంది, కానీ దాని ద్వారా సంపూర్ణంగా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమాలు పేదలకు అందటం లేదు అని చెప్పేసి కూడా ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఉపాధి హామీ పథకం వర్తించే విధంగా, అదేవిధంగా చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీ పథకం అమలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో ఆ యొక్క పథకాన్ని కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీల్లో అమలు చేయాలి కంటిన్యూగా అని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నట్టుగా ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనము ప్రధానంగా ఈ యొక్క వీడియోలో
వారి యొక్క విలీనమైనటువంటి గ్రామ పంచాయతీల వెదలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి ఈ వీడియోలో మనము తెలుసుకున్నాము అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారు, మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.